గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు బుధవారం. రేపు మనకు సెన్సెక్స్ ఎక్స్పైర్ ఉంది. ఈరోజు మార్కెట్ చూసినట్లయితే ప్రీవ్యూ క్లోజ్ అనేది 25,207లో అయితే ఓపెన్ మాత్రం మనకు 25,675లో ఓపెన్ అయింది. హై చూసినట్లయితే మనకు 25,800 దాకా వెళ్ళింది. ఆ తర్వాత లో 25,560 దాకా వెళ్ళడం జరిగింది. అంటే మనకి ఇక్కడ మనకు 25,800 అనేది రెసిస్టెన్స్గా ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే మనకు పైకి వెళ్ళే మూమెంట్ ఉంటుందని అర్థమవుతుంది. ఓకేనా. దీన్ని బట్టి మనం ఆడ చేసుకున్న పీసీలు ఈ 25,900 పీఈ మరియు ఈ 25,300 సిని యాడ్ చేయడం జరిగింది. ఒకసారి మనం పీని గమనిద్దాం. ఇది మనం పీని గమనించినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా పీని గమనించినట్లయితే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా. ఇక్కడ మనకు 915 క్యాండిల్ ఈ విధంగా డౌన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇది ఎక్కడి 221 నుంచి వెళ్ళి మరి ఇది 273 దాకా వెళ్ళింది. ఆ తర్వాత దీని బాడీ ఉంది కదా, దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఓకేనా. దీని బాడీ నుంచి సపోర్ట్ తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఆ తర్వాత నిన్న క్లోజింగ్ అయిన 15 క్యాండిల్ ఉంది కదా, అక్కడి నుంచి మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ మూమెంటం తీసుకొని ఈ విధంగా పైకి వెళ్ళి ఈ కింద నుంచి మళ్ళీ మనకు రిజెక్ట్ అయ్యి ఆ తర్వాత డౌన్ అవ్వడం జరిగింది. ఇది మన పీఈలో ఇక్కడ మనకు యూ షేప్ అని ఇక్కడ ఏర్పడింది. ఇక్కడ మనం ఆడి చేసుకున్న పీఈలలో ఏ విధంగా ఉందో చూద్దాం. అదేవిధంగా చూసుకున్నట్లయితే 25,300 సి ఇది నిన్న క్లోజింగ్ ఇది. ఓకేనా. ఇది ఒక 915 క్యాండిల్. ఈ విధంగా 915 క్యాండిల్ ఈ విధంగా నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మూమెంటం తీసుకొని ఇక్కడ మనకు ఇది మనకు రెసిస్టెన్స్గా మరి ఇది మనకు రెసిస్టెన్స్ జోన్గా మారింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మూమెంటం తీసుకొని ఇక్కడ మనకు ఈ షేప్ అనేది ఏర్పడింది ఇక్కడ మనకు. ఓకేనా. మళ్ళీ ఇది 460 నుండి ఆ తర్వాత మళ్ళీ ఇది 573 దాకా వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ 506లో క్లోజ్ అవ్వడం జరిగింది. దీన్ని బట్టి మనం యాడ్ చేసుకున్న సిఈలు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ 26,000 సి అనేది యాడ్ చేయడం జరిగింది చూసుకున్నట్లయితే. ఓకేనా. ఇది మన నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఓకే. ఇది మనకు 915 ఇది నిన్న క్లోజింగ్ మీద మనకు ఎటువంటి క్యాండిల్స్ అని ఏర్పడదు. ఇక్కడ 915 క్యాండిల్ మీద కూడా మనకు క్యాండిల్ ఏర్పడిన ఇది మనకు రెడ్గా మారి ఆ తర్వాత ఇక్కడ మనకు రెసిస్టెన్స్ తీసుకుని ఇది మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇక్కడ మనకు మెయిన్ చూసినట్లయితే ఇక్కడ ఇది ఇక్కడ నుండి మూమెంట్ తీసుకుని 61 రూపాయల నుండి ఇది 68 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 56 రూపాయల నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని 70 రూపాయలకు ఆ తర్వాత మళ్ళీ ఇది 68 రూపాయల నుండి ఇది మళ్ళీ మనకు 93 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఓకేనా. ఇది మనం ఈ సిఈ చూసే ముందు ఒకసారి మనం ఈ సెన్సెక్స్లో సిఈ కూడా ఒకసారి గమనిద్దాం. ఇందులో మనం 83,800 సి అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్టు ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ సేమ్ ఉంటుంది. ఇక్కడ మనకు ఇది చూసుకున్నట్టు ఇక్కడ మనకు యూ షేప్గా మారింది ఇక్కడ. ఓకేనా. ఇక్కడ ఇది షేప్ గురించి చెప్తున్నాను. మన సెన్సెక్స్ కూడా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చార్ట్ అనేది మనకు క్లారిటీ తెలిసిపోతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. ఇది 173 రూపాయల నుండి ఇక్కడ ఇంతవరకు వెళ్ళింది, అంటే దీని హైదాకి వెళ్ళింది. అదే మనం యాడ్ చేసుకున్న సిఈలో మాత్రం చూసినట్లయితే ఇది మనకు ఇక్కడ చూసినట్లయితే ఇది ఇక్కడి నుంచి మూమెంట్ తీసుకుంది. దీనికి సమానంగా రాలేదు. ఇది అంటే ఇక్కడి నుంచి తీసుకోలేదు, కింద నుంచి తీసుకుంది. దీనివల్ల మనం ఇది బ్రేక్ అయింది కాబట్టి మళ్ళీ మనకు ఇక్కడి నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది అనుకుంటాము. కాకపోతే మనకు సెన్సెక్స్ మాత్రం మనకు సపోర్ట్ తీసుకుంది. ఇది 56 రూపాయల నుండి ఇది మనకు 93 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ ఇది 74 రూపాయల్లో క్లోజ్ అయింది. అదేవిధంగా 26,100. ఓకేనా. ఇది చూసుకున్నట్టు నిన్న క్లోజింగ్ ఇది 45 రూపాయల నుండి ఇది 70 రూపాయలకి వెళ్ళింది, మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ ఇది 42 రూపాయల నుండి ఇక్కడ చిన్న మూమెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఎప్పుడైతే మనకు యూ షేప్లో సపోర్ట్ తీసుకుందో 36 రూపాయల నుండి ఇది 51 రూపాయలకి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ దీని బాడీ మీద నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని 46 రూపాయల నుంచి మళ్ళీ ఇది 64 రూపాయలకి వెళ్ళింది. అంటే ఇది 36 రూపాయల నుండి ఇది మనకు 60 రూపాయలకి వెళ్ళి 51 రూపాయలు క్లోజ్ అయింది. అదేవిధంగా ఈ 25,950 సి ఇది. ఓకే. ఇది చూసుకున్న నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్
రూపాయల నుండి ఇది మనకు 111 రూపాయలు. ఆ తర్వాత మళ్ళీ ఇది 73 రూపాయల నుండి 83 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే యూ షేప్ని తీసుకుందో 65 రూపాయల నుండి ఇది మనకు 94 రూపాయలు. తర్వాత మళ్ళీ ఇది 82 రూపాయల నుండి మళ్ళీ ఇది 112 రూపాయలకు వెళ్ళి 90 రూపాయల్లో క్లోజ్ అయిపోయింది. చివరిగా చూసినట్లయితే ఈ 25,900 సి ఇది అంటే మనకు ఏ సి కూడా మనం కరెక్ట్ సపోర్ట్ తీసుకోలేదు. మనకు ఒకసారి మన సెన్సెక్స్ను అబ్జర్వ్ చేసినట్లయితే మనకు క్లారిటీ తెలిసిపోతుంది. ఇది చూసుకున్నట్లయితే ఇది 88 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, ఇది 130 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది 85 రూపాయల నుండి మళ్ళీ ఇది 99 రూపాయలకు. మళ్ళీ ఇక్కడ ఇది 83 రూపాయల నుండి మళ్ళీ ఇది 134 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం పీలను గమనిస్తే ఈ 25,200 ఈ 25,400 పీ మనం అబ్జర్వ్ చేద్దాం. 51 రూపీస్ ఉంది. ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు చాలా చిన్నగా వస్తుంది. ఓకే, ఇది మన క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇక్కడ మనకు 50 రూపాయల నుండి ఇది ఎక్కడికి వెళ్ళింది, 63 రూపాయలకి వెళ్ళింది. సేమ్ మళ్ళీ మనకు అది సేమ్ ఇది 50 రూపాయల నుండి మళ్ళీ ఇది యూ షేప్ తీసుకునేది 63 రూపాయలకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయిపోయింది. ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ నుండి మళ్ళీ సపోర్ట్ 46 రూపాయల నుండి మళ్ళీ ఇది 52 రూపాయలకి వెళ్ళిన తర్వాత డౌన్ అయ్యి మళ్ళీ 36 రూపాయల నుండి ఇది మనకు 51 రూపాయి వెళ్ళడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఒకసారి దీంట్లో మనం సెన్సెక్స్ మనం పీని కూడా గమనిస్తే అది ఏ విధంగా చూద్దాం. ఇక్కడ ఇది 83,300 ఇది ఇక్కడ నేను క్లోజింగ్ సేమ్. ఇక్కడ మనకి ఇది 130 రూపాయల నుండి ఇది మనకి ఇక్కడికి వెళ్ళింది 207. తర్వాత మళ్ళీ ఇది 134 రూపాయల నుండి మళ్ళీ ఇది ఇక్కడ తీసుకుంది. ఇక్కడ చూసినట్లయితే సేమ్ మనకి ఇక్కడ ఇది కూడా ఈ విధంగానే ఉంది ఇక్కడ ఇది. ఓకేనా, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 25,500 ఇది నిన్న క్లోజింగ్ ఇది 122 రూపాయల నుండి ఇది మనకు 69 రూపాయలకు వచ్చింది. 69 రూపాయల నుంచి 86 రూపాయలకు మళ్ళీ ఇది ఎక్కంచెలి ఇది మళ్ళీ 65 రూపాయల నుండి మళ్ళీ ఇది 90 రూపాయలకు. తర్వాత మళ్ళీ ఇది 64 రూపాయల నుండి 74 రూపాయలకు. చివరిగా చూసినట్లయితే 50 రూపాయల నుండి మళ్ళీ ఇది 69 రూపాయలకు వెళ్ళడం జరిగింది. చివరిగా ఈ 25,450 పీ ఇది నేను క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్. ఇది 108 రూపాయల నుండి ఇది మనకు ఎక్కడికి వచ్చింది 59 రూపాయలకు. 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 74 రూపాయలకు. ఇది 60 రూపాయల నుండి మళ్ళీ ఇది 75 రూపాయలకు. ఓకే, 60 రూపాయల నుండి మనకు 76 రూపాయలకి వెళ్ళింది. తర్వాత ఇది చిన్న చిన్న మూమెంట్లను తీసుకుంటూ మళ్ళీ ఇది చివరిగా 43 రూపాయల నుండి ఇది మనకు 60 రూపాయలకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకు యూ షేప్ అనేది ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఈ విధంగా బై చేసుకొని పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ అయ్యి మళ్ళీ ఇక్కడ మనకు మొదటిసారిగా మనం వచ్చినప్పుడు బై చేసుకున్నట్లయితే మనకు దీని మీద సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మనకు ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు నిన్న 50 కిలో క్యాండిల్ క్లోజ్ దీన్ని సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ ఇంతవరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకు రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ. ఓకేనా, మనకు ఎప్పుడైనా సరే మన యూ షేప్లో వచ్చినప్పుడు ఇక్కడ మనం మొదటిసారిగా బై చేసుకున్నట్లయితే మనకు ఎటువంటి లాస్ అనేది జరుగుతుంది. ఈ మధ్యలో మొత్తం అసలు బై చేయకూడదు. ఈ మధ్యలో మనకు దీనిపైన ఒక గ్రీన్ క్యాండిల్ మారుతుంది, దాన్ని మనం టెంప్ట్ కాకూడదు. కొంచెం వెయిట్ చేసినట్లయితే మనకు సేమ్ ఎక్కడి నుంచి మూమెంట్ తీసుకుందాం మళ్ళీ అక్కడే దాకా రావడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.